మీరు ఎవరు కారు కొంటే ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. ఎందుకంటే నేను అనుభవం అయింది. నేను కారు కొన్నాక ఆ చెక్ చేపిస్తే ఆల్రెడీ యాక్సిడెంట్ కారు డెంటింగ్ అయింది. నేను ఇక్కడ మేనేజ్మెంట్ అడిగితే వాళ్ళు దాడి చేయడానికి వస్తున్నారు మా మీద. అంటే 13 లక్షల చిల్లర పెట్టి మేము ఇక్కడ కారు కొనడానికి వస్తే వాళ్ళు మా పైన ఎదురుదాడికి వస్తున్నారు. నమ్మకమైన షోరూమ్ అని వస్తే యాక్సిడెంట్ అయిన కారును కొత్త కారుగా తనకు అమ్మారని ఆరోపిస్తున్నాడు ఈ వ్యక్తి. షోరూంలలో కారు కొనే ముందు ఎక్స్పర్ట్లతో చెక్ చేయించుకోండి సలహా ఇస్తున్నారు. నేను కస్టమర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ టాటా సెలెక్ట్ కార్ గ్రూప్ లో ఎవరు కొన్ని మోసపోండి. ఒకవేళ మీరు ఆఫర్స్ తీసుకుంటే ఖచ్చితంగా మోసపోతారు. యాక్సిడెంట్స్ అయిన కారు కొంటారు. దానికి ఉదాహరణ మేమే. మీరు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా క్వాలిటీ చెక్ చేయించుకోండి. ఇదేమైనా యాక్సిడెంట్స్ అయిందా, డెంటింగ్ అయిందా అని. ఇది ముఖ్యంగా నాగోల్ టాటా షోరూమ్ అయింది. ఇది ప్రతి కస్టమర్ కూడా గ్రహించి ఈ కార్ కొనాల్సిందిగా మేము కస్టమర్స్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్బీ నగర్ కు చెందిన ప్రవీణ్ రెడ్డి డిసెంబర్ 31న స్థానికంగా ప్రముఖ షోరూం నుంచి పంచ్ కారునైతే కొనుగోలు చేశారు. అయితే అప్పటికి ఆ కారు డ్యామేజ్ అయ్యిందని, కొన్ని రోజుల తర్వాత ఆ విషయాన్ని గుర్తించామని ఆయన అంటున్నారు. అనుమానంతో బయట నిపుణులతో చెక్ చేయించగా డ్యామేజ్ అయిన కారును కొత్త కారుగా చూపించినట్లు తేల్చారని ప్రవీణ్ రెడ్డి చెప్తున్నారు. అంటే వీళ్ళు కారు కొనేదాకా కస్టమర్ వెంబడి పడతారు, కారు కొన్నాక పట్టించుకోరు. డ్యామేజ్ వెహికల్ అని మేము ఇక్కడికి వచ్చాము. మా కారు మోనోగ్రామ్ లేదు, అయితే ఫస్ట్ సర్వీసింగ్ అప్పుడు వేస్తున్నారు. మేము ఇక్కడ వచ్చి మోనోగ్రామ్ లేదు, డిక్కీ ఆడి పడుతుందంటే ఇక్కడ ఒక కస్టమర్ లక్ష్మారెడ్డి అని ఇక్కడ ఎంప్లాయ్ చేస్తున్నాయి. సార్ ఇది యాక్సిడెంట్ అయిన వెహికల్ అని అనుకున్నాం. యాక్సిడెంట్ అయిన ఆయన వెహికల్ అని చెప్పినందుకు లక్ష్మారెడ్డిని దాన్ని ఇస్తేనే కంపెనీలోకి తీసేసింది. పాపం మాకు ఆయన న్యాయం చేద్దామని మాకు చెప్పినందుకు ఆయన ఉద్యోగం కూడా లక్ష్మారెడ్డిదని ఆయన చెప్పినాక మేము పోయి వెహికల్ చెక్ చేయించాం. ప్రైవేట్ లో చెక్ చేపిస్తే డ్యామేజ్ అని తెలిసింది. తర్వాత ఇక్కడ కస్టమర్ వీళ్ళు ఉప్పల్లో వీళ్ళు షోరూమ్ లో చేయించారు. అక్కడ కూడా రిపోర్ట్ ఆల్రెడీ లైట్ డ్యామేజ్ అయింది. అంటే ఇప్పుడు వాళ్ళు మాకు నచ్చ చెప్తున్నారు, సార్ 2 years వారంటీ ఇస్తాము, 3 years వారంటీ ఇస్తామని వీళ్ళు మాకు చెప్తున్నారు. మేము కారు ఇక్కడ క్లియర్ గా చూడండి, ద డిక్కీ డోర్ హాస్ బీన్ రిపేర్డ్, ద డిక్కీ డోర్ సైన్స్ ఆఫ్ రస్ట్, ద డిక్కీ ఎక్స్పెన్సివ్ మైనర్ యాక్సిడెంటల్ అంటే ఇంత క్లియర్ గా మనకి రిపోర్ట్ చెప్తున్నారు. అయినా కానీ ఇప్పటికి కూడా యజమాన్యం మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా 2-3 గంటలు అయింది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా కంపెనీ మేనేజర్ రాడు, మేము కారు ఇయ్యము, మీరు కొన్నారు మీ కర్మ. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఈ విధంగా ఉంది. అందుకే కస్టమర్స్ ఎవ్వరు కూడా ఈ సెలెక్ట్ కార్స్ కొనకండి, మోసపోకండి. ఒకవేళ మీరు కార్స్ కొన్నా ఖచ్చితంగా డెంటింగ్ అయిందా, పెయింటింగ్ అయిందా చెక్ చేయించుకోండి. ఎవరైనా ఉంటే 500 వేలు ఇక్కడ కస్టమర్ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇచ్చన్నా మీరు ఇండైరెక్ట్ గా అడగండి, చెప్తారు. వాళ్ళని ఓపెన్ అడిగితే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఇది ఈ విధంగా ఉంది టాటా షోరూమ్ నాగోల్ దాంట్లో. ఆ కారుకు బదులు మరో కారు ఇవ్వాలని కోరగా షోరూం నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ షోరూంలో ఆందోళనకు దిగారు. మరోవైపు ఆ కారు ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ అయ్యొచ్చిందని, చిన్న డెంట్ ఉందని కస్టమర్ కు ముందే చెప్పామని షోరూం సిబ్బంది చెప్తున్నారు. భూతద్దం పెట్టి చూసినా ఆ డెంట్ కనిపించదని, అయినప్పటికీ ఫస్ట్ సర్వీస్ సమయంలో దాన్ని సరిచేసిస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. కారు తీసుకునే సమయంలో అన్ని అంగీకరించి ఆ తర్వాత యాక్సిడెంట్ అయిందంటూ ఆరోపిస్తున్నారని వారంటున్నారు. థర్డ్ పార్టీ ఇచ్చిన రిపోర్టును తాము పరిగణలోకి తీసుకోమని చెప్తున్నారు. యాక్చువల్లీ మనం బండి పంచ్ ఇవి కస్టమర్ కి డిసెంబర్ 31వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడే ట్రాన్సిట్ లోనే ట్రైన్ లో వచ్చిన వెహికల్ ట్రాన్సిట్ లో వచ్చినప్పుడే ఆ బెల్ట్ కడతారు కదా, బెల్ట్ కట్టినప్పుడు వెనకాతల పంచ్ ఇవి ఎంబ్లం కింద చిన్న డెంట్ అయ్యడం అయితే జరిగిన తర్వాత అది కస్టమర్ కి ఆ రోజు ఎంబ్లం లేకుంటేనే ఇచ్చినాము. కస్టమర్ కూడా చూపించినాము, తర్వాత వేపిస్తామని చెప్పినాము. కస్టమర్ కూడా ఓకే అని చెప్పింది తీసుకొని పోయినారు. తీసుకొని పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 40 రోజుల తర్వాత ఫిబ్రవరి 9వ తారీఖున, ఈ నెల ఫిబ్రవరి 9వ తారీఖున మళ్ళీ వచ్చి మేము బయట థర్డ్ పార్టీలో పీడిఏ చేయించుకున్నాము అని, మాకు ఈ బండి వద్దు, మాకు కొత్త బండి కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగినప్పుడు మేము క్లియర్ గా చెప్పాము, సార్ బండి అయితే మార్చడానికి కుదరదు. ఏదన్నా జరిగిన దానికి ఏదన్నా ఇప్పుడు బూట్ దగ్గర దెబ్బ తగిలింది అంటున్నారు, అది చేసామంటున్నారు కాబట్టి దానికైతే మనం రీప్లేస్ చేస్తాం, బూట్ రీప్లేస్ చేస్తాము. ఏదన్నా ఇంకా కావాలంటే కాంప్లిమెంటరీ కింద వారంటీ. బండి
ట్రాన్సిట్ లో డ్యామేజ్ అయిన విషయం తెలుసు. ఇప్పుడు డ్యామేజ్ అంటే అది మేజర్ ఇంపాక్ట్ కాదు. మీకు ఆల్రెడీ ఫొటోస్ కూడా కావాలంటే ఆల్రెడీ మీడియాకి మనం షేర్ చేస్తాము. చిన్నది, చాలా ఈ గోర్ అంతా చిన్నది, కిందన బూట్ క్లోజ్ అయ్యే దగ్గర చిన్న నొట్టు ఉండే, చిన్నది చాలా మైనర్. అది మనం జూమ్ చేసి చూస్తే కూడా కనిపించదు. దానికోసం మేము కస్టమర్ ఆల్రెడీ మన దగ్గర 4-5 వెహికల్స్ తీసుకున్నారు వాళ్ళ చుట్టాల్లోనే. అదే విషయం మనం కస్టమర్ కూడా ముందే చెప్పాము, అక్కడ ఎంబ్లం లేదు, మిస్ అయింది, అది కొంచెం అయ్యింది అనే చెప్పాము. ఓకే అని కూడా కస్టమర్ తీసుకున్నారు. ఓకే తర్వాత వేయించండి అని చెప్పి ఎగ్జిక్యూటివ్ తోనో టీమ్ లీడర్ తోనే మాట్లాడడం జరిగింది, మాట్లాడి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మేము కూడా కస్టమర్ ఇంటికి పోయినాము, బతిమలాడినాము, రిక్వెస్ట్ చేసాము, మేము ఏం చేయగలుగుతాము, మా చేతిలో ఏమున్నది అనేది మేము చెప్పాము. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, కానీ వాళ్ళు ఒకటే డిమాండ్ ఏం చేశారంటే కొత్త బండి కావాలన్నారు. అదైతే మా చేతిలో లేదు, అది అవ్వదు అని మేము క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాలేదు. ఇప్పుడు ఒక థర్డ్ పార్టీ పీడిఏ పర్సన్ చెప్పింది నేను బేస్ చేసుకొని చెప్పలేను, ఎందుకంటే మా దగ్గర అయితే కాలేదు. మీ దగ్గర పనిచేసే అతనే ఇది డ్యామేజ్ అయిందని చెప్పి చెప్పినందుకు వాళ్ళని సస్పెండ్ చేశారు. అలా ఏం చేయలేదు, సస్పెండ్ ఏం చేయలేదు. ఆయనకి ఒక ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, ఇట్లాంటివి చేయకూడదని చెప్పడం జరిగింది తప్ప ఆయన సస్పెండ్ చేసి తీసేయడం అయితే ఏం జరగదు. మీ పేరు? శ్రీనివాస్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజర్. ఏవైనా పార్ట్లు పాడైతే రీప్లేస్ చేస్తాం తప్ప కారుకు బదులు కొత్త కారు ఇవ్వడం కుదరదని షోరూం నిర్వాహకులు తేల్చి చెప్పారు. అందుకు కస్టమర్ అంగీకరించకపోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రవీణ్ రెడ్డి తమ రెగ్యులర్ కస్టమర్ అని, తమ షోరూంలో ఆయన బంధువులైన నలుగురికి వివిధ మోడళ్ల కార్లు ఇప్పించారని షోరూం యాజమాన్యం చెబుతోంది. పోలీసులు ఇరుపక్షాల వాదనలు విని వివరాలను సేకరించారు. 50 రోజులు అడుగుతుంటే 50 రోజులు అడుగుతుంటే రెస్పాన్స్ గా ఇస్తలేరు మాట. వెహికల్ తీసుకొని వెహికల్ డ్యామేజ్ అయ్యిందంటే చెప్పాలని విన్నా. మీ దగ్గర డ్యామేజ్ అయ్యింది అని మీరు ఒప్పుకున్నారు కదా, అది మనం చెప్పలేదు. మనం వాళ్ళ గట్టి చెప్పాలి,